వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మనకి నిన్నైతే మరి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు అయితే పెంచి ఇది గొప్ప న్యూస్ అని చెప్పవచ్చు. మనకి స్టూడెంట్స్ ఎవరైతే మరి ఎవరికైతే సీట్ రాలేదో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళకి ఇది గొప్ప న్యూస్ అని మనం చెప్పవచ్చు. వాళ్ళు 3000 సీట్లు అయితే పెంచారు. దానికి సంబంధించిన వార్త ఈరోజు మనకి రావడం జరిగింది. మనకి త్వరలో 4th ఫేజ్ ఉండొచ్చు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. త్వరలో 4th ఫేజ్ ఉంటుంది. దాన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. త్వరలో 4th ఫేజ్ ఉండొచ్చు. మరి మాపప్ కౌన్సిలింగ్ అంటది. మాపప్ కౌన్సిలింగ్ లాంటిది పెరిగిన సీట్లకు మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. అంటే మరి ఇది 4th ఫేజ్ అనుకోవాలి మనం. 4th ఫేజ్ ఇండైరెక్ట్గా 4th ఫేజ్ అనుకోవాలి మనం. వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 4th ఫేజ్ అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అయితే రావటం జరుగుతుంది. టైం టు టైము మన ఛానల్లో చూసే ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇంజనీరింగ్ సీట్ కావాలో వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి. ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మరి కామెంట్ పెట్టండి, కామెంట్లో కూడా నేను హెల్ప్ చేస్తాను. అదేవిధంగా అందుకని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మరి మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే సీట్స్ కావాలో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అది ఉపయోగకరంగా ఉండదు. మనకి ఇన్ఫర్మేషన్ అనేది గోల్డ్ లాంటిది. ఎవరైతే మరి వాళ్ళు డిస్కరేజ్గా ఉండారో, మనకు సీట్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళకైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే సర్క్యులేట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుల్లో షేర్ చేయటం అనేది వాట్సాప్లో లింక్ షేర్ చేస్తే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి సీట్ల పెంపునకు ఏఐసిటి ఆమోదించిన జేఎన్టీయూ ఎస్ఓసి జారీ చేసిన ప్రభుత్వం అనుమతించకపోవడం హైకోర్టు తప్పుపెట్టింది. ఆమోదించిన సీట్లకు పెంపునకు ప్రభుత్వం అనుమతించాలని, ఆ సీట్ల భర్తీకి మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాపప్ కౌన్సిలింగ్ అంటే ఏమీ లేదు. ఆల్రెడీ రాని వాళ్ళకే ఈ మాపప్ కౌన్సిలింగ్ ఉంటుంది. 4th ఫేజ్లో ఎవరైతే సీటు రాలేదో వాళ్ళకి ఎవరైతే ఇంతవరకు ఎక్కడ చేరి ఉంటారో వాళ్ళకే ఉంటుందమ్మ. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చేరిన వాళ్ళు అయితే మీరైతే మర్చిపోండి. మీరైతే 100%, 200% మీరు మర్చిపోండి. మీరు హ్యాపీగా క్లాసులకు వెళ్ళండి. మనకి ఇక్కడ 3000 సీట్లు పెరగటం జరిగింది. 2100 సీట్లు, మరి 2300, మరి 2300 ఏమో కన్వీనర్ కోటా ఉంటుంది, 7000 ఏమో మరి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. 3000 సీట్లు పెరిగినట్టు మనకి వార్తా కథనం ద్వారా వేస్తుంది. ఇది ఎవరికైతే రాలేదో సీటు వాళ్ళకే ఈ మాపప్ కౌన్సిలింగ్. అంతేగాని ఆల్రెడీ నేను జాయిన్ అయిపోతే మీ కౌన్సిలింగ్ రాదు. మాపప్ కౌన్సిలింగ్ అందుకనే మాపప్ కౌన్సిలింగ్ అన్నారు. 4th ఫేజ్ లాంటిదే. కాకపోతే ఇదేంటే ఎవరైతే చేరలేదు, ఇంతవరకు ఏ కాలేజీలో చేరలేదో వాళ్ళకి మాత్రమే ఈ కౌన్సిలింగ్ ఉండటం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ద్వారా పొందిన అడ్మిషన్లు తుది తీర్పునికి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం రద్దుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 24 జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవాల్ చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ, సిఎంఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ 11 వేరువేరుగా 11 పిటిషన్లు జరిగేది. మనకి చాలా మంది ఈ యొక్క వీడియోలో అడుగుతా కామెంట్స్ పెడతా ఉంటారు, మనకి సీట్స్ ఎక్కడ పెరుగుతాయి, మనకి సీటు వీళ్ళకి రాలా, సీట్స్ ఇంతవరకు రాలా. ఆల్రెడీ మనకి 54 వేరే కాలేజీలకు వచ్చినాయి కానీ సీట్లు వీళ్ళకైతే పెరగల. ఎవరికి పెరగల? మర్రి ఎడ్యుకేషన్, ఎంఎల్ఆర్ ఐటీలు, ఐఏఆర్ఈ, తర్వాత మరి విద్యాజ్యోతి ఎడ్యుకేషన్ ఎనర్జీ, విజేఐటీ వాళ్ళకి, అదేవిధంగా సిఎంఆర్ కాలేజీ, సిఎంఆర్ వాళ్ళకి, తర్వాత అనురాగ్ ఎంఎల్ఆర్, ఐఏఆర్ 1, 3, 4, 5, అదేవిధంగా మరి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకి ఇది పెరగపోవడం జరుగుతుంది. మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ కాలేజీ, సిఎంఆర్ ఈ కాలేజీల్లో మాత్రమే పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మనకి మళ్ళీ అసలు మీరు వీడియో చూడకుండా నాకు కామెంట్స్ పెడతారు, ఏ కాలేజీల్లో పెరుగుతాయి సార్ అనకూడదు. కొంతమంది కామెంట్స్ పెడతారు. ఏ కాలేజీలో మీరు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిపై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం నిరాకరించారు. మధ్యంతర ఉత్తర్వులు నిరాకరించడం సవాల్ చేసి ఇంజనీరింగ్ కాలేజీ దాఖలు చేసిన అప్పీలుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కలోకారెడ్డి, మరి అదేవిధంగా జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనము మరి పిటిషన్ తరపుతో న్యాయవాదులు మళ్ళీ ప్రకాష్ రెడ్డి, రఘురాము, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 70 విద్యా సంస్థలు సీట్ల పెంపుకు అనుమతి కోరగా 56కు అనుమతి ఇచ్చారు. ఈ యొక్క 56 అంటే ఈ యొక్క 14కి అయితే ఇవ్వాల. ఇప్పుడు 14
14 కాలేజీల్లో సీట్లు పెరుగుతున్నాయి. 14 కాలేజీల్లో టోటల్గా 3000 సీట్లు పెరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. తమకు కేవలం రాజకీయ కారణాలతో అనుమతులు నిరాకరించారన్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ ఎలాంటి లోపాలు లేవనలో ఆదరణ లేని ఇతర కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్ కోర్సులు సీట్లు పెంచుకోమని దీనికి ఏఐసిటి జేఎన్టీలో ఆమోదం తెలిపినా ప్రభుత్వం నిరాకరించని తెలిపారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వానికి రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవన్నారు. ప్రస్తుతం అనుమతులు ఇచ్చిన కాలేజీలకు గత 10 ఏళ్లలో సీట్ల పెంపున అనుమతి లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పెరిగిన కాలేజీలు మార్చిలోనే జేఎన్టీ ఎస్ఓసి తీసుకున్నాయని మౌలిక వసతులు ఆరోపణలు లేవంది. మరి అదేవిధంగా నిరాకరణ ప్రభుత్వాన్ని ఆరోపణలు లేవుంది. అనుమతులు లేవని నిరాకరించడానికి ప్రభుత్వానికి విధానాలు సంబంధించిన వివరాలు రికార్డులు లేవని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఇంతకుముందు సింగిల్ జడ్జి తీర్మానం ఇచ్చారు. ఇప్పుడైతే 2-3 జడ్జిలు అయితే మళ్ళీ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేసినట్టు ఉన్నారు. మరి భర్తీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సీట్ల భర్తీకి మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఈ పిటిషన్లోని పూర్వపరాల్లో కోర్టుకు వెళ్ళలేదని స్పష్టం చేస్తూ పూర్తి వివరాలతో సింగిల్ జడ్జి 2 వారాల్లో కౌంటర్ దాఖలు ప్రభుత్వం ఆదేశించింది. ఇదమ్మా మాపప్ కౌన్సిలింగ్ పెడతారు. ఇప్పుడు సింగిల్ జడ్జిది క్యాన్సిల్ చేసి ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్య, జస్టిస్ శ్రీనివాసరావు కూడా ధర్మాసనం అయితే దీనికి తీర్పునిచ్చింది. త్వరలో 3000 సీట్లు అయితే పెరిగినాయి. మనకి 3000 సీట్లు మనకి ఆల్రెడీ 3000 సీట్లు పెరిగినాయి. 3000 సీట్లు 14 ఇంజనీరింగ్ కాలేజీలో పెరగటం జరిగింది. ఇక్కడ అయితే వివరాలు వేరే మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ ఎన్ని సీట్లు పెరిగినాయి అని వీళ్ళు రాయలేదు, కానీ వేరే తోట మనకి 3000 సీట్లు అయితే పెరిగినాయి. మనకి ఈ 3000 సీట్లు మనకి మాపప్ కౌన్సిలింగ్లో మనకి ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు మాపప్ కౌన్సిలింగ్ చూడండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాపప్ కౌన్సిలింగ్ అయితే ఏంటంటే దీని ఉద్దేశము కౌన్సిలింగ్లో ఇంతకుముందు 1st, 2nd, 3rd కౌన్సిలింగ్లో ఫేజుల్లో పార్టిసిపేషన్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి. దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే వాళ్ళ క్లాసులు కూడా జరుగుతున్నాయి. మీ సర్టిఫికేట్లు అక్కడ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్లు మీకు బ్యాక్ రావు. ఆల్రెడీ యూ పేడ్ ఎవ్రీథింగ్, ఆల్ ఫీజెస్, బస్ ఫీజెస్ కట్టారు, హాస్టల్ ఫీజెస్ కట్టారు, అన్నీ కట్టారు. కాబట్టి మీరు రావడానికి లేదు. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే, కొత్తగా న్యూ జాయినర్స్కి మాత్రమే. ఎవరైతే మరి సీటు రాలేదో వాళ్ళకి మాత్రమే ఈ కౌన్సిలింగ్ ఉండటం జరుగుతుంది. ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పెంపు. ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు. కొంతమంది సీట్లు పాపం బాధపడుతున్నారు. మన కామెంట్స్లో కూడా చెప్తున్నారు ఇది వాళ్ళకి శుభవార్త అని నేను చెప్తున్నాను. గుడ్ న్యూస్. వాళ్ళకి మంచి కాలేజీలో మరి లేటెస్ట్గా వచ్చిందంటారు. అదేవిధంగా సామెత చెప్పినట్టు లేటుగా వాళ్ళకి ఐఏఆర్ఈలో రావచ్చు, అనురాగ్లో రావచ్చు. విజేఐటి మంచి కాలేజ్ అమ్మ, విజేఐటికి అప్లై చేయండి. మరి అనురాగ్లో వస్తుంది. మరి ఐఏఆర్ఈలో కూడా మీకు ఛాన్స్ ఉంది. సిఎంఆర్ మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్లు వీళ్ళు కొట్టబోతున్నారు. మరి ఎక్కువ ర్యాంక్ వచ్చిన కంప్యూటర్ సైన్స్ సీట్లు వీళ్ళు త్వరలో వస్తాయి. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీకు మాపప్ కౌన్సిలింగ్ 4th ఫేజ్ లాంటిది రావచ్చు. మరి ఆల్ ది బెస్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.